నమస్తే. నమస్తే అన్న. చాలా వరకు కూడా ఇంతకు ముందు కూడా నిరసన సభలు జరిగినాయి. ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర దళిత క్రైస్తవుల మహా నిరసన సభ అని చెప్పి కూడా పెట్టడం జరిగింది. అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? వాస్తవంగా ఈరోజు 1950 ఆగస్టు 10 76 సంవత్సరాలు అయింది నేటికి ఈ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ వచ్చి. ఈ 1950 ఆగస్టు 10 ఆర్డర్ ఏం చెప్తుందంటే, ఎవరైతే ఎస్సీలు ఉన్నారో హిందువులు, హిందూ మతం కాకుండా వేరే ఏ మతం పుచ్చుకున్నా వాళ్ళు ఎస్సీలు కాకుండా వాళ్ళు ఎస్సీలు కారు అని చెప్తుంది ఆర్డర్. ఆ ఆర్డర్ రద్దు చేయాలనేది మా డిమాండ్. ఇది ఇప్పుడు కాదు, 76 ఏళ్ళ నుంచి ఇదే డిమాండ్ నడుస్తుంది. ఎందుకు ఆర్డర్ రద్దు చేయాలంటున్నాం? ఆర్డర్ ఏం చెప్తుంది? ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు హిందూ మతం కాకుండా వేరే మతం తీసుకుని ఎస్సీలు కాకుండా పోతారు. అసలు ఇది ఎక్కడ సాధ్యమవుతుంది? నేను ఒక ఎస్సీ మాల, ఎస్సీ మాదిగా, నేను క్రిస్టియన్ మతం తీసుకున్నా, నేను ఎస్సీ మాదిగా కాకుండా ఎట్లా పోతా? ఎందుకు? కులం నాకు ఎవరు ఇచ్చారు? కులం ఎట్లా వచ్చింది? నాకు కులం అన్నది నా పుట్టుకతోటి వచ్చింది. నేను ఎస్సీ మాలకు పుట్టినా మాలగా చచ్చిపోతా, నేను మాదిగ అయితే మాదిగా చచ్చిపోతా, నువ్వు రాజు అయితే రాజు లెక్క చచ్చిపోతావు, రెడ్డి అయితే రెడ్డి లెక్క చచ్చిపోతావు, కమ్మ అయితే కమ్మలెక్క చచ్చిపోతావు, కాకపోతే కాపులెక్క చచ్చిపోతావు. నువ్వు ఎట్లా పుట్టినావు అట్నే చేస్తావు కదా. నువ్వు మతం మార్చినంత మాత్రం కులం ఎట్లా మారుతుంది నీకు? ఆర్డర్ రాజ్యాంగ వ్యతిరేకం. హోదాని కదా రద్దు చేస్తాను. రేపు అట్రాసిటీ ఏదైనా కేసు అయినప్పుడు అట్రాసిటీ కేసు పెట్టాలా, దానికి సంబంధించిన హోదాని రద్దు చేస్తా అని చెప్పి అంటుంది. అవును, ఎస్సీ హోదానే వాళ్ళకి రద్దు చేసిర్రు కదా. ఆర్డర్ ప్రకారం మాకు రద్దు చేసిర్రు, కానీ రాజ్యాంగంలో మాకు లేదు అది. ఇది రాజ్యాంగం, ఒరిజినల్ రాజ్యాంగం ఏం చెప్తుంది? ఎస్సీలు పలానా ఈ కులాలు ఎస్సీలు అని చెప్తుంది. మత ప్రస్తావన లేకుండా మాల, మాదిగా, రెల్లి, రకరకాల కులాలు ఉంటాయి కదా, 34 కులాలు. ఈ కులాలన్నీ కూడా ఎస్సీలు అని చెప్తుంది రాజ్యాంగం. ఈ రాజ్యాంగం వచ్చిన కొన్నాళ్ళకే జనవరి 26, 1950 అమలు చేసుకున్నాం మనం. అదే ఆగస్టు 10వ తారీఖు ఏమైంది? కొత్త ఆర్డర్ తెచ్చారు. ఆర్డర్ ప్రకారం ఏం చేశారు? హిందూ మతం కాకుండా ఏ మతం తీసుకున్నా నువ్వు ఎస్సీ కాకుండా పోతావు అని చెప్పారు. అది ఎట్లా సాధ్యమవుతుంది? రాజ్యాంగం చెప్తలేదు. చాలా మంది ఏమంటారు, అంబేద్కర్ రాసింది కదా అంటారు, మాకు ఎస్సీ హోదా తీసేసారు. మాకు ఎందుకు ఇది ఎస్సీ హోదా? నేను ఉన్నాండి, క్రైస్తవులుగా మారినా. ఎందుకు మారినా అంటే 2 రకాలు ఉంటాయి ఇక్కడ. నాకు విశ్వాసంతో మారినా. నాకు వివక్షం లేదు, నన్ను ఎవరు కొట్టాలి తిట్టలే. నన్ను మా వారికి నేను ఉన్న మాట చెప్తున్నా. నేను ఎందుకు భయపడాలి? నేను ఉన్న మాట చెప్తున్నా. నేను హైదరాబాద్లో పుట్టినా, హైదరాబాద్ వేరినా, హైదరాబాద్ చచ్చిపోతా. నాకు వివక్ష లేదు. నేను ఇంత పోరాటం చేస్తున్నా కదా, నేను తిరుగుతా ఉన్నా కదా మీటింగ్ల కాటికిటికి. నాకు వచ్చేది ఏం లేదు. నేను గవర్నమెంట్ జాబ్ కూడా ఏం రాయా, నాకేం రాదు. నేను నా పోరాటం దానికోసం కాదు. నేను క్రైస్తవులకు మారినా. నాకు యేసుప్రభు నచ్చి మారినా. నాకు ఎల్లుండి రాముడు నచ్చుతాడు, మారుతా. అవతల ఎల్లుండి అల్లా నచ్చుతాడు, మారుతా. నాకు ఇప్పుడు యేసుప్రభుని నేను తీసుకున్నా, నువ్వు నాకు సర్టిఫికేట్ రద్దు చేసినావు. తెల్లారి నేను హిందూజం తీసుకున్నా. నాకు ఇస్తావా? మళ్ళీ ఒక మాట ఇస్తావా? మళ్ళీ నేను తెలుగు యేసుప్రభుని నమ్ముకుంటా అవతల. మళ్ళీ ఇంకోసారి ఇస్తావా అంటే నేను ఎంఆర్ఐ చుట్టూ తిరుగుతుండాలా సర్టిఫికేట్ల కోసం? ఎంత అన్యాయం అండి ఇది. నేను నాకు నచ్చిన దేవుని పూజిస్తాండి, ఇట్లా పోతాం, గుడి కనపడుతుంది, ఇట్లా అనుకుంటాం. ముందు పోతే చర్చ్ కనపడుతుంది, యేసు ప్రభు అనుకుంటాం. అలా నా వరకు నాకు అన్ని నచ్చితే నేను అన్ని పాటిస్తున్నాను అనుకోండి ప్రస్తుతానికి. నువ్వు ఎట్లా నన్ను ఇది చేస్తావు? ఈ కులం పోతుంది. మతం నా పర్సనల్, నా హృదయంలో ఇవాళ నాకు ఆయన నచ్చిండు అనిపిస్తే నేను నమ్ముకుంటా. యేసు ప్రభు నాకు ఏదో మేలు చేసిండు, ఆయన మంచి దేవుడు, సిలువలు నా కోసం చచ్చిపోయిండు అని నేను అనుకుంటే నేను నమ్ముతా. నేను ఇవాళ క్రిస్టియన్ ముస్లిం అని మీకు చెప్తలే. నేను ఏదో కూడా మీకు తెలియదు. ఇప్పుడు నాకు మైక్ పెట్టారా నేను ఏదో మీకు తెలియదు. నాకు నచ్చిన మతం పూజిస్తా. అది ఓడాడుగుతాడు, అసలు ఓడాడగాడు. కానీ కులము పుట్టుకతో వస్తుంది. కులాన్ని మార్చుకునే హక్కు వాడికి లేదు. నేను కులం ఉన్నా, మతాన్ని మార్చుకునే హక్కు నీకు ఉంది. రాజ్యాంగం ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? నీకు నచ్చిన మతాన్ని నువ్వు స్వీకరించవచ్చు, పాటించవచ్చు, ప్రచారం కూడా చేసుకోవచ్చు. 25 ఆర్టికల్ 25. కానీ ఆర్డర్ ఏం చెప్తుంది? నువ్వు హిందూయిజంలోకి వెళ్ళి వేరే మతంలోకి పోతే నీకు ఎస్సీ హోదా తీసేస్తామంటుంది. ఆ 25కి విరుద్ధమే కదా. 25కి విరుద్ధమే. 14కి విరుద్ధం. 14 ఏం చెప్తుంది? చట్టం ముందు అందరూ సమానమని చెప్తుంది. ఇక్కడ నువ్వు ఏం చేసినావు? హిందూ ఎస్సీలు అంటున్నావు, క్రిస్టియన్ ఎస్సీలు కార్ అంటున్నావు, చట్టం ముందు అందరూ సమానమైన కార్ అంటున్నావు కదా. వర్తిస్తున్నాయి. అలా చేర్చారు, తర్వాత మమ్మల్ని కూడా చేర్చండి అంటున్నావు. 55 కొంతమంది చేర్చారండి, 90లో కొంతమంది యాడ్ చేశారు. మమ్మల్ని కూడా యాడ్ చేయండి. మేము బయట ఉన్నాం కదా, ఇప్పుడు మమ్మల్ని కూడా యాడ్ చేసేయండి. ఎందుకు యాడ్ చేయమంటున్నాం అంటే, నేను మారిన ఎగ్జాంపుల్స్ తీసుకుందాం మనం. నేను మారిన తర్వాత వాస్తవంగా నేను బాగున్నా అండి అనుకో. నేను ఎందుకు మారినా అంటే నాకు యేసుప్రభు నచ్చిండు, నేను మారిన. మా వాస్తవం అనుకో. కొంతమంది కుల వివక్షతో మారిన వాళ్ళు ఉన్నారు. నేను ఎందుకు మారినా, ఏ కారణంతో మారినా అన్నది అది చెప్పాల్సిన పనే లేదు. నాకు నచ్చిన దేవుడు. ఇప్పుడు నేను ఒక భార్యని, ఒక ఆమె నచ్చి నేను పెళ్లి చేసుకున్నా. నీకేం చూసామని పెళ్లి చేసుకున్నాను కూడా నా భార్య అండి, నాకు ఆమె నచ్చింది, నేను చేసుకున్నా. నేను బయట వాళ్ళంతకు నేను ఎందుకు చెప్పుకోవాలి? అది పర్సనల్. వీళ్ళు ఏం చేస్తారంటే అన్ని కలిపేస్తున్నారు, కులాన్ని మతాన్ని అన్ని కలిపేసి చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని చూసినా, నాకు ఆమె నచ్చింది, పెళ్లి చేసుకుంటా, అంతవరకు. నువ్వు ఏమి నచ్చి చేసుకున్నావు అని ఏం చూసేసి అని నీకెందుకు చెప్పాలి? నువ్వు క్రైస్తవులకు ఎందుకు పోయినావు అని చాలామంది అడుగుతారు. క్రైస్తవులు మీరు పోయారు కదా, మీ బతుకులు బాగుపడ్డాయని. నేను పోయినా, నాకు 100 కారణాలతో నేను పోయినా. నీకు ఎందుకు చెప్పాలి అసలు? నేను ఎందుకు చెప్పాలా? ఎందుకు? నా పర్సనల్ అది. కానీ కులము నన్ను పుట్టుకతో వచ్చింది. నేను కులాన్ని, నేను రెడ్డిగా పుట్టాలని నేను కోరుకోలేదు. నేను మాలండి, ఎస్సీ మాల. నేను మాలకు పుట్టాలని నేను కోరుకోలేదు. ఎస్సీ మాదికి కూడా పుట్టాలని నేను కోరుకోలేదు. మా తాత అది వచ్చింది, మా తండ్రి అదైంది, నేను అదే అయినా. మత ప్రచారం అనేది చేయొచ్చా? ఎవరు అంటే ఇప్పుడు చేసుకోవచ్చు. ఎందుకు
అంటే ఆర్టికల్ 25 ప్రకారం మీరు చేయొచ్చు అని చెప్తున్నారు. కొంతమంది ఇక్కడ హిందువులుగా ఉన్న వాళ్ళంటే మా దేవుడు మంచోడు అని చెప్పి కొంతమంది అయితే చేస్తలేరు, ఎందుకు క్రిస్టియన్స్ వచ్చి మత ప్రచారం చేస్తున్నారు అని చెప్పి కొంతమంది. మత ప్రచారం అన్నది ఇప్పుడు అదే నేను అంటున్నాను. ఏం చేసినట్టే సబ్జెక్ట్స్ అన్ని కూడా చాలా మంది ఏం చేసినట్టు ఓటుకు నచ్చినట్టు మాట్లాడుకొని అట్లా చేస్తున్నారు. ఇక్కడ రకరకాల ఆప్షన్స్, కొంత మతం మార్పిడి అంటారు, మతం మార్పిడి ఇవన్నీ రకరకాల సబ్జెక్టులను కలిపేస్తున్నారు. అంత అట్లా కాదు. మత ప్రచారం అనేది ఆర్టికల్ 25 మత ప్రచారం చేసుకోవచ్చు. మత ప్రచారం కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ బలవంతం కూడా ఏం లేదండి. ఎవరిని బలవంతం ఇప్పుడు నేను రమ్మంటా వచ్చేస్తావా? రావు కదా. ఎవరు అట్లా రారు. అంత తెలివి తక్కువ ఎవరు లేరు సమాజంలో. నువ్వు కించపరచాలంటే నువ్వు మానవ జాతినే కించపరుస్తున్నట్టు. నేను తీసుకొని నువ్వు వాళ్ళకి పోతున్నావు అంటే ఆయన అంత పిచ్చోడా, అంత వెర్రోడా నువ్వు విలువంగా రానికి? మరి అందులోకి తీసుకోవచ్చు కదా, నువ్వు అందరూ మార్చుకోవచ్చు కదా. ఎవరు మారరండి అట్లా. ఎవడు బలవంతంగా నువ్వు ఇట్లా నమ్ముకో. చాలా మంది అంటారు రైస్ బ్యాగ్ కన్వర్ట్స్ అంటారు, వీళ్ళు ఏంటి బియ్యం సంచుల కోసం మారిరు అంటారు. ఎవడు నువ్వు ఇంకో 2 బస్తాలు ఎక్కించి మార్పించుకోరాదు. ఎవరు మారరు అట్లా. అంటే నీ నోటికి వచ్చింది మారరు. అంటే వీళ్ళు వస్తుర్రా, వీళ్ళు మత ప్రచారం. ఇప్పుడు ఇట్లా పోతుంటామండి, బోనాలు చేసుకుంటారు కొంతమంది రకరకాల మతాలు. మన దేశం స్వతంత్ర భారతదేశం ఇది. ఎవరికి నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకుంటాడు, స్వీకరిస్తాడు. ఇవాళ మీరు చూడండి, జరుగుతలేదు బోనాలు, జరుగుతలేదు. ఎవరు నచ్చి ఎందుకు నువ్వు బిందేసుకుని పోతున్నావు? నువ్వు పట్టుకొని అడుగుతావా? నువ్వు అడగవు కదా. సేమ్ ఇట్లా బైబిల్ పట్టుకుని పెట్టుకుని నువ్వు అడగొద్దు. ఏం చేస్తారంటే ఇలా అట్లా అడుగుతారు. అది వాడు ప్రచారం చేసుకోవచ్చు. నచ్చినోడు మారుతాడండి, నచ్చినోడు ఉంటాడు. నీ బాధ ఎందుకు? వీళ్ళు ఆపేస్తున్నారు ఏంటి? నువ్వు అట్లా ఇలా ఆపుతావా? ఎవరు ఆపొద్దు. ఎవరు చేసినా తప్పే. మీ పరంగా చూసుకుంటే మీరు చెప్పిన కరెక్టే. కాకపోతే ఇంతకు ముందున్న సమయంలో వాళ్ళందరూ క్రిస్టియన్స్ గా మారిపోయిన ప్రతి ఒక్కరు కూడా కుల వివక్ష ఉంది, అందుకే మేము కొంతమంది మారిపోయినాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇదే కుల వివక్ష క్రైస్తవులుగా మారినప్పుడు కూడా అక్కడ కూడా అదే వివక్ష చూపిస్తున్నారు అని చెప్పి మళ్ళీ చెప్తున్నారు. అదేదో హిందువులుగానే ఉండొచ్చు అని చెప్పి మరి కొంతమంది చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు మనం? ఎట్లా చూడొచ్చు అంటే ఇప్పుడు మీరు ఏమన్నారు, ఇళ్ళకి పోయినా కుల వివక్ష మరి ఇళ్ళనే ఉండొచ్చు కదా. అలా ఉండాలని నువ్వు ఎందుకు చెప్పాలి నాకు? ఇప్పుడు మనం బిర్యానీ తింటున్నామండి, ఒకడు బావర్సిలో బాగుంది అంటాడు, ఇంకోటి పలానా రెస్టారెంట్ బాగుంటుంది. ఏ హోటల్ బిర్యానీ తిని 2 చోట్ల బాగుంటుందని చెప్పారు అందరూ. ఏడ బిర్యానీ తినలేదు నువ్వు నాకెందుకు చెప్పాలి? నాకు నచ్చిన కాడ తింటా. ఇప్పుడు 2 చోట్ల కుల వివక్షత ఉన్నప్పుడు నాకు నచ్చిన మతం, మా ఆర్గ్యుమెంటే అది. మీరు అన్న ప్రశ్నే సమాధానం. ప్రశ్న ఏంటి? ఇళ్ళ కుల వివక్షత ఉంది, ఇళ్ళ కుల వివక్ష ఇళ్ళనే ఉండొచ్చు కదా. అంటే నువ్వు నన్ను ఇళ్ళనే ఉంచాలని ఎందుకు అనుకుంటున్నావు? నేను ఇల్లు ఉంటే ఉంటానయా, అళ్ళకి పోతా, వేరే దాంట్లోకి పోతా. నువ్వు ఇళ్ళనే ఉండొచ్చు కదా. నువ్వు ఆడికి పోయినా నీకు సమానత్వం రాదన్నప్పుడు ఇళ్ళనే ఉండొచ్చు కదా. అంటే నాకు నచ్చిన దాంట్లోకి పోతాం. మేము అనేది అదే. మతం అన్నది పర్సనల్. అన్ని చోట్ల కూడా కుల వివక్షత ఉంది. మా బాధ అదే. కులాన్ని మతాన్ని కలపొద్దు. ఆ రాజ్యాంగము ఆర్డర్, ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ 1950 ఆర్డర్ ఏం చెప్తుంది? కులాన్ని మతాన్ని కలిపింది. అది హిందూ ఎస్సీలు, మిగిలిన మతానికి చెందిన ఎస్సీలు కాదని కులాన్ని మతాన్ని కలిపింది. మా బాధ అది. కులాన్ని మతాన్ని కలపొద్దు. నాకు నచ్చిన మతంలోకి నేను పోతా. కులం అన్న నన్ను ఇంకా వెంటాడుతుంది. ఇవాళ నేను బైబిల్ పట్టుకొని చర్చికి పోతున్నా, అరే నన్ను ఇంకా మరే మాలోడా అని అంటారు. అరే మాది కూడా అని అంటారు. నన్ను అనకపోవచ్చు. నేను హైదరాబాద్లో ఉన్నా అండి, నేను ఉన్న మాట చెప్తున్నా. నేను హైదరాబాద్లో ఉన్నా, నా మీద చేసేంత మీరు హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి మీరు కుల వివక్ష గురించి తెలియదు. ఊర్లలో ఉన్నట్టయితే వాళ్ళకి తెలుస్తుంది. అదే అంటున్నా. మా ఫైట్ వాళ్ళ గురించే. ఊర్లకి ఇవాళ మా నాన్నమ్మో మా తాతయ్య ఊర్లలో ఉన్నారండి. వాళ్ళు చర్చికి పోతారు బైబిల్ పట్టుకొని. వాళ్ళు బయటకు అమ్మ ఈ మాలోడు మళ్ళీ స్టార్ట్ చేసిండ్రా, మొన్నదాకా ఈడు ఉన్నాడు, ఇప్పుడు అటు పోయిండు అని ఇంకా అదే కులంతో దూషిస్తారు. ఇప్పుడు కులహత్యలు జరిగినాయి మన దేశంలో. మనకు కారంచేడు చుండూరు లాంటి సంఘటనలు జరిగింది. అన్ని చోట్ల చచ్చిపోయిన వాళ్ళు సగం మంది క్రైస్తవులు ఉన్నారు. నువ్వు క్రైస్తవులుగా మారినా, ముస్లిం కింద మారినా, హిందూకి, నువ్వు ఎక్కడున్నా కులం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది మన సమాజమే. అటువంటి సమాజం. మా బాధ అదే. కులం మమ్మల్ని వెంటాడుతుంది కాబట్టి మమ్మల్ని కులం మీరు మార్చొద్దు. కులం మీరు ఎట్లా మారుస్తారు? మాకు కులం మీరు మార్చొద్దు. మేము ఏ కులంలో ఉన్నా అదే కులంలో ఉంటాం. మీరు ఎవరు మార్చడానికి? కులం మార్చుకునే అవకాశం దేశంలో ఉందా? నీ మతం మార్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు నువ్వు ఏదో కులమో సంబంధించి నువ్వు మార్చుకునే హక్కు ఉందా? నీకు ఉందా? లేదు. నువ్వు ఒక రాజు అనుకో, నువ్వు మార్చుకునే హక్కు ఉందా? నువ్వు ఒక అమ్మ అనుకో, మార్చుకునే హక్కు ఉందా? నువ్వు ఒక రెడ్డి అనుకో, మార్చుకునే హక్కు ఉందా? నువ్వు ఒక వెలం అనుకో, మార్చుకునే హక్కు ఉందా? కులం మార్చుకునే హక్కు దేశంలో ఒకటి లేదు. మతం మార్చుకునే హక్కు ఉంది రాజ్యాంగం ప్రకారం. అలాగే మీరు చెప్పినట్టు కులం మార్చొద్దు, మతం మార్చడం లేదు, ఇవన్నీ చెప్తున్నారు. ఒక దళితుడు ఒక గుడిలోకి పోతుంటే అక్కడ నీ క్యాస్ట్ చూసి నేను వెనక్కి నెట్టేశారు. నన్ను ఈడ నెట్టారు కాబట్టి అని చెప్పి ఆయన ఏం చేసిన క్రైస్తవంలోకి పోతే నన్ను ఆదుకున్నాడు, నాకు గుడ్డలు ఇచ్చిండు, బట్టలు ఇచ్చిండు, ఫుడ్ పెట్టిండు కాబట్టి నేను దళిత క్రైస్తవంలోకి తీసుకున్నా అని చెప్పి మరి కొంతమంది చెప్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? కరెక్ట్. ఇప్పుడు ఈ కొంతమంది ఎడ్యుకేట్ అయ్యారండి. ఇప్పుడు నేను అదే అంటున్నా, మతం మారడంలో 2 ఉంటాయి. ఒకటి ఆ దేవుడిని విశ్వసించి వాడు నమ్మి మారినోడు మతం ఒకటి ఉంటాడు, ఒకటి ఇక్కడ వివక్షత గురైన కాబట్టి ఒకటి ఉంటాడు. ఇప్పుడు ఒక స్టూడెంట్ దేవుడు ఇష్టం అని చెప్పి మీరు మారారని చెప్పి మీరు చెప్తున్నారు. ఇంకొంతమంది చెప్పుకోలేను, చదువుకోలేను, నాకు ఇక్కడ గుడి మెట్లు ఎక్కనివ్వట్లేదు, అక్కడ క్రైస్తవంలోకి పోతే గుడి మెట్లు కాదు నేను డైరెక్ట్ దేవుడి దగ్గర పోయి చూస్తున్నా కాబట్టి నేను ఆ దేవుడి దగ్గరికి పోతా అని చెప్పి కొంతమంది అంటున్నారు. మరి అట్లా పోయినందుకు వాళ్ళ ఎస్సీ హోదా అయితే రద్దు చేస్తా అని చెప్పి కొంతమంది. అట్లా పోయినందువల్ల వాడికి దేవుడితో సంబంధం పెరిగింది. ఇప్పుడు నేను చర్చికి పోయినా అండి, ఇక్కడ ఉన్నప్పుడు నేను చర్చికి పోయినా, నాకు దేవుడితో సంబంధం పెరిగింది. ఆయనకి హిందూ దేవుడు అంటే ఇష్టమే. ఇప్పుడు నేను ఉన్నా, నాకు హిందూ దేవుడు అంటే ఇష్టమే. నాకు యేసుప్రభు నచ్చి నేను పోయినా, నాకు సంబంధం పెరిగింది, నేను మంచిగా చదువుకున్నా, అంతా బాగానే ఉంది.
కానీ దానివల్ల నేను కుల వివక్ష నుంచి వేరైతలేదు కదా. యేసుప్రభుకి కులం లేదండి, క్రైస్తవులకు కులం లేదు, క్రైస్తవంలో కులం లేదు, హిందువులకు కూడా లేదు, కానీ హిందువులకు ఉంది కదా, క్రైస్తవులకు ఉంది కదా, సమాజంలో కులం ఉంది కదా. ఈ మతంలో కులం ఉంది, ఈ కులంలో కులం ఉంది, ఇది ఎవరు చెప్తలేదండి. మన వ్యవస్థల కులం ఉంది. ఇది ఒక మతంలో కులం లేదు, ఒక మతంలో కులం ఉందని ఎవరు చెప్తలేదు. హిందూ మతంలో ఉందా, క్రిస్టియన్ మతాలకి కులాలకి సంబంధం లేదు. మా పాయింట్ అదే. కులం అన్నది ఇక్కడ నువ్వు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కటి కులం ఉంటుంది. నువ్వు అనుకో, నువ్వు పుట్టినా, నువ్వు అనుకోకుండా పుట్టినా, నువ్వు ఎట్లా పుట్టినా, నువ్వు ఏదో కులంలో పుడతావు. కులం లేకుండా కూడా పుట్టాడు కదా, ఏదో కులంలో చచ్చినట్టు పుట్టాలా. మా తాత మాల కాబట్టి నేను మాల, మా తాత మాది కాబట్టి నేను మాదిగా, నేను అనుకున్నా అనుకోకపోయినా నేను చచ్చినట్టు ఏదో కులంలో పుట్టాలి. ఎందుకు? ఈ గడ్డ మీద పుట్టినందుకు. మతానికి దానికి సంబంధం లేదు. వేరే స్టేట్ లో పుట్టారు, అక్కడ అక్కడ ఇట్లానే ఉంటదా? వేరే భారతదేశం అంతా ఉంది కదా కులము. భారతదేశం కాదు, బయట ఎక్కడ లేదు, బయట ఎక్కడ లేదు. బయట రకాల రేసిజం సిస్టమ్స్, తెల్లోళ్ళు అట్లేమని ఉండొచ్చు, కానీ కుల వ్యవస్థ అనేది భారతదేశంలో ఉంది. కుల వ్యవస్థ అనేది భారతదేశంలో. మా బాధ అదే. మేము కుల వ్యవస్థలో పుట్టినాం కాబట్టి ఈ భారతదేశంలో సచ్చేదాకా కులం ఉంటుంది. సో మతానికి కులానికి మీరు ముడిపెట్టొద్దు, మీరు మతానికి కులానికి మీరు ముడిపెట్టొద్దు. మేము ఆ మతంలోకి పోయినా, ఈ మతంలో పోయినా, ఏ మతంలో ఉన్నా నన్ను ఇంకా అదే మాలోడి కింద, అదే మాదిగోడి కింద, అదే రిల్లోడి కింద, అదే అట్నే చూస్తారు మమ్మల్ని. అర్థమైందా? సో మమ్మల్ని కులాన్ని మాత్రం ముడిపెట్టొద్దు. అడిగి పోయినప్పుడు మా బతుకులు బాగుపడినట్టు. ఎట్లా బాగుపడ్డాయి? సరే, ఏంటి మాకు మంచి బట్టలు మంచి చదువుంటే బాగుపడినా, మా బాధ అదే. కులం బేసిస్ మీద మమ్మల్ని ఇంకా ట్రీట్ చేస్తున్నారన్న కదా, అదే కదా బాధ మెయిన్. నువ్వు ఎక్కడ పో ఊర్లో, నేను ఉన్నమాట చెప్తున్నా కదా, ఇక్కడ మాకు అది లేకపోవచ్చు, కానీ మా ఎవరైతే మాకు చుట్టాలు, బంధువులు, రకరకాల ఊర్లలో నివసించే వాళ్ళందరూ ఇంకా అదే పేటలలో, గూడాలలో, అదే వాడల్లో, దళిత వాడల్లో ఉన్నారు కదా. వాళ్ళందరికీ అదే కుల వివక్ష వర్తిస్తుంది కదా. వాళ్ళు అదే కుల చూపుతో చూస్తారు కదా. వాళ్ళు బైబిల్ పట్టుకొని చర్చికి పోయినంత మాత్రం వాళ్ళని ఉన్నత ఇట్లా గౌరవిస్తలేదు కదా. వాళ్ళని ఇంకా అదే కుల బేస్తో చూస్తున్నారు. మా బాధ అదే. మేము ఏ మతంలోకి మారినప్పటికీ ఆ కులం చూపుతోటే మమ్మల్ని చూస్తున్నారు కాబట్టి ఈ ఆర్డర్ని మీరు రద్దు చేయండి. లేకపోతే సిక్కుల్ని ఎట్లా చేర్చారు? సిక్కుల్ని మీరు ఎందుకు చేర్చారు? సిక్కుల్ని అందులో హిందువులు ఎస్సీలే హిందువులు అన్నారు, మీరు ఎస్సీ హిందువులే ఎస్సీలు అన్నారు. ఏ మతం మారినా మీరు ఎస్సీలు కారని చెప్పారు. మరి సిక్కులు ఎందుకు చేర్చారు? మీరు ఏ ప్రాతిపదిక సిక్కుల్ని చేర్చారు? ఏ ప్రాతిపదిక మీరు బుద్ధిస్టులను చేర్చారు? అదే ఫాలో అయ్యి మీరు క్రిస్టియన్లను కూడా చేర్చండి. ఇలా మీరు ఏది, మీకు బేసిస్ ఏంటిది? ఏం లేదు బేసిస్. వాళ్ళు లొల్లి చేసి వాళ్ళని యాడ్ చేసారు, మేము లొల్లి మమ్మల్ని కూడా యాడ్ చేయాలని చెప్తున్నాం మేము. సింపుల్, మనంతే కదా. మీకు ప్రూఫ్ ఏముంది? ఎందుకు యాడ్ చేయాలి? ఎందుకంటే వివక్షత ఉంది ఇక్కడ. నువ్వు తెలుసు వాళ్ళకి ఇక్కడ వివక్షత ఉందని తెలుసు కాబట్టి వాళ్ళని యాడ్ చేసారు. అందులో మా దాంట్లో కూడా వివక్షత ఉందని చెప్పి అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, ఎవిడెన్స్లు ఉన్నాయి. సరే, మేము విక్టిమ్స్, మేము చెప్తున్నాం ఇవాళ మా బాధతోటి. రకరకాల ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్లు ఉన్నాయి కదా, 14-15 కమిషన్లు ఉన్నాయి. అన్ని కూడా చెప్పింది, అరే బాబు వీళ్ళు ఏ మతంలోకి పోయినా కులమే వెంటాడుతుందిరా, వీళ్ళని వీళ్ళు ఎస్సీలుగానే ఉంచండి అని చెప్పి గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కమిషన్లే చెప్తున్నాయి. నేను చెప్తున్నా అంటే నా స్వార్థం అనుకోండి, నేను ఉన్నమాట చెప్తున్నా. నాకు స్వార్థం ఏం లేదు, నాకు వచ్చేది లేదు. సచ్చి నేను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యింది, ఐపీఎస్ ఆఫీసర్ అయ్యింది, మాకు ఏం లేదు. మా వర్గానికి చెందిన వాళ్ళు అనేక మంది బీదలు ఉన్నారు, పేదరికంలో ఉన్నారు. వాళ్ళు క్రైస్తవ మతం పుచ్చుకున్న ఒక్క కారణం చేత వాళ్ళని మీరు ఎస్సీలు కాకుండా పోతారా అని అంటారు. వాళ్ళు బెనిఫిట్స్ కోల్పోతున్నారు కదా. వాళ్ళ కోసం ఈ ఫైట్ అంతా. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఇంత పెద్ద ఉద్యోగం చేస్తుండు, ఆయన ఎందుకు చేస్తుండు? ఆయనకు వచ్చేదేముంది? ఆయన గవర్నమెంట్ జాబ్ కొడతారా? ఇప్పుడు కొట్టాడు కదా. ఇందులో న్యాయం ఉంది, ఇలా న్యాయం ఉంది కాబట్టి మీరు ఈ ఎస్సీ హోదా అనేది ఓన్లీ గవర్నమెంట్ జాబులకే వర్తిస్తుందా? అంటే ఉపయోగపడుతుంది అని చెప్పి ఇంతగానంగా చేస్తున్నారు అంటారు. బాధ ఇప్పుడు గవర్నమెంట్ జాబులు కూడా కాదు, గవర్నమెంట్ జాబులు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవన్నీ కాదు, కుల వివక్ష మా బాధ. దాని మీద కొట్లాడండి. మరి దాని మీద కొట్లాడుతున్నాము. ఎందుకు? ఇప్పుడు ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారండి, చెప్పినా మీకు. ఇద్దరు అక్క చెల్లెలు ఉంటారు, మారమ్మ మరియమ్మ. ఇద్దరిని ఒకటి చెప్తాడు, పిచ్చ కొడతాడు. మారమ్మని మరియమ్మ ఇద్దరిని కొడతాడు. ఒకటి వచ్చి మారమ్మ పోయి కేసు పెడితే కేసు తీసుకుంటారు అట్రాసిటీ పక్క. మరియమ్మ పోయి కేసు పెడితే కేసు చెల్లదంటారు. చొప్పు అదే, దెబ్బ అదే, కొట్టినోడు అదే అగ్రకులమడ కొట్టిండు. కానీ నడుస్తలేదు. ఇది ఎంతవరకు సమంజసం అసలు ఇది ఎక్కడ విచిత్రం? ఇద్దరు సొంత అక్క చెల్లెలు. ఈమె హిందూ మతం తీసుకున్నందుకు ఆమె కేసు చెల్లుతుందా? ఈమె క్రిస్టియన్ మతం తీసుకున్నందుకు ఆమె కేసు చెల్లదా? సొంత అక్క చెల్లెలు అంటే ఉదాహరణ ఇది. ఎందుకు ఎట్లా చెల్లకుండా పోతుంది? అదే మా బాధ. నువ్వు ఏ మతంలోకి పోయినా నీకు చొప్పు దెబ్బ సమానమే. వాడు కొట్టిన ఇదే ఉదాహరణ, సింపుల్ ఉదాహరణ. మనం ఏం పెద్ద లాజిక్ మాట్లాడే అవసరం లేదు. ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు, ఒక అగ్రకులం కూడా వచ్చి వాళ్ళని కొట్టిర్రు. ఒక అక్క కేసు పెడతారేమో కేసు తీసుకుంటారు మీరు, ఇంకొక ఆమె పెడితేనేమో తీసుకోవట్లేదు. ఎందుకు? కేవలం క్రైస్తవం మారి, అంటే క్రైస్తవం ఈమె మారినందుకు ఆమె చొప్పుతో వాడు కొట్టినా ఈమె భరించాలి. నువ్వు ఎస్సీ అయినా నువ్వు భరించాలి. ఎందుకు? నువ్వు క్రైస్తవం మారినా కదా, ఈమెకు తగలదా దెబ్బ అని వీళ్ళ ఉద్దేశం. మా బాధ అదే. మా డిమాండ్స్ ఏంటిదంటే, ఇప్పుడు 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ వచ్చింది, August 10, 1950. ఆర్డర్ ప్రకారం ఎస్సీ హిందువులు దళితులు అని మీరు అన్నారు. తర్వాత సిక్కుల్ని యాడ్ చేసి, బుద్ధిస్టులను యాడ్ చేశారు, క్రిస్టియన్లను కూడా యాడ్ చేయండి. అలా ఎందుకు? కులానికి మతానికి సంబంధం లేదు. ఏ మతంలోకి పోయినా మా కులం మమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆర్డర్ రద్దు చేయండి ఫస్ట్. లేని పక్షంలో క్రిస్టియన్లను యాడ్ చేయండి. మూడోది, మమ్మల్ని ఎల్లు వేస్తారు మీరు? బీసీసీలో వేస్తారు. ఎస్సీలు అందరినీ తీసి మీరు బీసీల పొట్ట ఎందుకు కొట్టాలా? మీరు యాదవులది, గౌడ్లది,
ఎవరు వీళ్ళ పొట్టేందుకు పద్మశాతులు వీళ్ళ పొట్టేందుకు కొట్టాలి మీరు? మమ్మల్ని అందరికీ వేయాలి మీరు? మేము మారినామండి, మతం మారినాం, మమ్మల్ని బీసీలు ఎందుకు వేయాలి మీరు? బీసీ అది మాకొద్దు, మమ్మల్ని ఎస్సీలుగానే ఉంచండి. 5, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ దేశంలో కులాన్ని తీసేయండి. అసలు మాకు కులమే వద్దు, నాకు మాలొద్దు, మాది వద్దు, రాజొద్దు, కమ్మొద్దు, కాకపోతే నాకు ఏదొద్దు, కులాన్ని తీసేయండి. దమ్ముండి కులాన్ని తీయరు. మేము కులాన్లోనే ఏడవాలా. మళ్ళీ మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. బీసీసీ సర్టిఫికేట్ ఏమని ఉంటుంది? కన్వర్టెడ్ క్రిస్టియన్ ఉంటుంది అన్న. ఎప్పుడైనా బీసీ సర్టిఫికేట్ చూసిరా? ఆడ కన్వర్టెడ్ క్రిస్టియన్ రాస్తాడు. అంటే సర్టిఫికేట్ చూసినాడు అనుకోవాలి, అమ్మో ఇడు క్రిస్టియన్గా మారాను కానీ ఇడు అదేరా. ఎప్పుడైనా చూసినా మీరు సర్టిఫికేట్? మమ్మల్ని బీసీ సర్టిఫికేట్ తీసుకోమంటారు ఎస్సీలు క్రిస్టియన్గా మారిన వాళ్ళకి. బీసీ సర్టిఫికేట్ చూసి ఎస్సీలను గుర్తిస్తారు. సత్యదాకా మా సమాధులు ఎస్సీలతో కలుపుతారు మమ్మల్ని. అర్థమైంది? అగ్రకుల సమాధులు మా సమాధులు ఒక్కడ ఉండవు. అదొక అగ్రకుల సమాధులు వాళ్ళవి వేరుంటాయి, మావి వేరుంటాయి. అదే ఉంది. అందుకే మేము ఏమంటారంటే మతానికి కులానికి సంబంధం లేదు. కుల వ్యవస్థ అనేది భారతదేశంలో పేరుకపోయింది. నువ్వు కులాన్ని తీసేయండి. ప్రభుత్వానికి మా డిమాండ్ ఏంటంటే ఆర్డర్ రద్దు చేయండి, దళిత క్రైస్తవులకు న్యాయం చేయండి. మీకు ధైర్యం ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే కులాన్ని తీసేయండి. కులం వద్దు, ఎవరు కులం? అందరం మనుషులాగా బతుకుదాం. ఈ సమాజం అందరం మనుషులాగా బతుకుదాం, అందరం పుడదాం, సద్దాం, మన పనులు మనం చేసుకుందాం. కులాన్ని తీసేయండి. అందరూ నీకు అంత సర్టిఫికేట్ ఉంటే ఇండియన్ సర్టిఫికేట్, పలానా రమేష్ ఇండియన్, పలానా రాజు ఇండియన్ సర్టిఫికేట్. నువ్వు నాకు కుల సర్టిఫికేట్ వద్దు, క్యాస్ట్ సర్టిఫికేట్, నాకు మతం వద్దు, ఏదొద్దు, నాకు వచ్చేది ఏం లేదు, పోయేది లేదు. కానీ అనేక మంది పేదవాళ్ళు, బడుగు బలహీన చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇంకా అదే కుల వ్యవస్థతో వాళ్ళని చూస్తున్నారు. వాళ్ళు ఇంకా తిడుతున్నారు, కొడుతున్నారు, అదే బూతులతో వాళ్ళని మాట్లాడుతున్నారు. వాళ్ళ కోసం మా పోరాటం. మీరు ఆ కుల వ్యవస్థను రద్దు చేయండి, దళిత క్రైస్తవులకు న్యాయం చేయండి.